అంటే ఇప్పుడు వాళ్ళేమో మిస్సింగ్ కేసు అంటారు ఎవరు పోలీసులు. ఏమో వాడేమో తొలిజోళ్ళు అన్ని వాళ్ళు మంచి వాళ్ళు తినకపోతున్నారు. మిస్సింగ్ కేసు అంటే ఇది ఇప్పుడు మిస్సింగ్ కేసు కిందనే పరిగణించినా అంటున్నారు. అంటే నిజంగానే అంటే ఒప్పుకున్నాడా సంపినని? మరి వాడు పబ్లిక్ చెప్తాను ఏంది వాడు ఏమన్నా వెనకాల ఆతారా ఏంటి? ఇది ఈ ఏరియానే కదా బాబాయ్, అందుకే అడుగుతున్నా. కొడుకుని వాడిని అసలు ఈ పోలీసు వాళ్ళని పొద్దున సీఏ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ తిట్టిందాం మీరు ఏమి ఇంట్రాగేషన్ చేస్తారు ఏం చేస్తారని ఎవిడెన్స్ దొరికితే వాడు బాజాబ్తిగా కుక్కర్ల ఇంట్లో బొక్కలు కూడా దొరుకుతున్నాం. చిన్న పిల్లగాళ్ళ పాపం అమ్మాయి పిల్లల వాడి పిల్లగాడు చిన్న పిల్లగాడు వాళ్ళని చూసిన వాడికి ఎట్లా రాలేదు. ఆ అమ్మాయి మీద అనుమానం అంట వాడికి. అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకుందేమోనా? ఆ అమ్మాయి అట్లాంటిది కాదు, వాడికి అనుమానం. వాడు మిలిటరీలో వచ్చిండుగా. అవును. పోయిన పోకడ వాళ్ళు అంతే కదా వాళ్ళు ఇవ్వరం. అవును. ఉంటారు కొంతమంది శాడిస్టులు అనేవాళ్ళు. శాడిస్ట్ గాడు మరి అంతే అనుకోవాలి. ఇప్పుడు చంపే ఉంటాడు అంట అట్లా మామూలు కాదు. మీరు కాదు చుట్టుపక్కల జనాలు ఉన్నారు కదా, ఈ బిల్డింగ్లు అన్ని కలిసి ఉన్నాయి కదా. కలిసే ఉండే ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఏం జరిగేది ఏమి తెలిసింది చెప్పు. వరకేసి కొడితే అమ్మ అని కూడా ముత్తుకోదా? అవును. అది తలపేసుకొని నువ్వు చర్మ తీసి ఏ ముక్కగా ముక్క కోసి ఉడకబెట్టమంటే ఇవి చెరువులు వేసే వాడిని. ఈ జిల్లా కూడా చెరువులా ఇక్కడ వీళ్ళ వాళ్ళేనా? వాళ్ళే మొత్తం చుట్టానికి కొత్తగా. అవునా? ఆడేసిండు ఏంటి అంత ధైర్యం ఎట్లా వచ్చిందా మరి? ఫుల్ కుటుంబం మొత్తం కొత్త వాళ్ళు తాగారు చంపినాక. ఇక చంపినాక మందుబాటిలు ఉన్నాయి. మందేలు అలవాటు అంటే మంది తాగారు. కుటుంబం అంతా అంటే ఒక్కరు కాదా? వాడొక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య వాళ్ళ చెల్లె అక్క మరి అది ఆడబిడ్డ అందరు కలిసి అమ్మాయిని చంపిళ్ళు. చంపిండు వీడొక్కడే. కొడితే చచ్చింది అంత ప్లాను ఇటు చేయరా అటు చేయరా అని. అంటే ఎట్లా కూడా అంటే తలకాయ పాల కొట్టిన ఫస్ట్ బాబా మీద వేసి గోడకేసి గుద్దినారు తలకాని. అంత గుద్దితే మెదడు చెంది పడాలి చెప్పు. అవును. అసలు అబ్బా అని అమ్మ వాడి మెదడు చిల్లిందని చెప్తాడా? పోలీసు వాళ్ళకి గొప్ప చెప్పకుండా స్పాట్ లో వాడిని కూడా అన్నీ వేయాలి. ఇదంతా కేసు ఇదంతా లేకుండా ఇక ఎమ్మటే అయిపోద్ది. ఏముందా పోలీసు నాయకుడు మిస్సింగ్ కేసు అంటారా? ఇప్పుడు నేను పోయినా సిఐ అంటాడు కదా మిస్సింగ్ కేసు అంటున్నాడు. ఏది కనపడకుండా పోయిందనే? కనపడకుండా పోయిందనే మిస్సింగ్ కేసు అంటున్నారు. ఎవిడెన్స్ దొరకక కావచ్చు మరి. అంటే ఎవరు సాక్ష్యం చెప్పకనా? ఇప్పుడు సాక్ష్యం అంటే ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన ఏమంటాడంటే నా భార్య కనిపించట్లేదు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులను అడిగిండట. ఎవరిని? ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అడిగిండట. తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు అన్నారట కదా మా గురుమూర్తి మీద కొంచెం అనుమానం ఉన్నది అని చెప్పిల్లట. పోలీసులు వచ్చి అంటారు కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి మిస్సింగ్ కేసు గానే చూస్తున్నాం, అమ్మాయిని ఎతకాలి అని అంటున్నాడు సిఐ వచ్చి. నేనే మాట్లాడినా దొరుకుతుందండి ఎతకడానికి. వాడికి ఎట్లా ఇచ్చారు జాబు? నేనైతే అడుగుతా అందరు మీకు ఎట్లా ఇచ్చారండి జాబు? ముద్ద మూసుకొని అసలు హోంశాఖలో ఎట్టబడత తిరిగి కనాలి. ఇదే ఇంట్రాగేషన్ చేసేది. అదే కదా. అంటే ఎవిడెన్స్ దొరుకుతలే అటు అసలు ఎంత చేసిన వాళ్ళకి. కొడుకులో లేకుండా ఏమనంటే వాళ్ళలో లేకుండా డబ్బులు ఉన్నాయి మరి వాళ్ళకు అబ్బాయి వాళ్ళకు లేకపోయినా లంచ కొడుకు అమ్మాయి అందాన్ని చూసి వీడు బయటికి పోయిన వారోడట ఇటు పోయిన వారోడట మొన్న కనక్కు పోతానో పంపించలేదట. అమ్మాయి మంచిగా ఉంటుందా? ఫోటో రాలే? ఫోటో పెద్ద వచ్చింది. ఫోటో బానే ఉంది కానీ లైవ్ లో మీరు చూసింటారు కదా చుట్టుపక్కల. లైవ్ లో కాదు, మా అమ్మాయి ఫ్రెండ్, మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి. అరే చదువుకుందా అమ్మాయి? బాగానే చదివింది. వీడు మిలిటరీ అని ఇచ్చారట. 35 ఏళ్ళకే వచ్చిందట రిటైర్మెంట్. అంతే ఇస్తారుగా 37 సంవత్సరాల వాడికి. ఓకే. మిలిటరీలో అంతే ఉంటది. అదే మరి వాళ్ళు ఏమో మిస్సింగ్ కాబట్టి చుట్టుపక్కల ఏమో వార్తలలోనేమో ఉడకబెట్టిండు బుక్కలు చెప్పు. అదే కదా. అంత వార్త బయటికి వెళ్ళినాక ఆగుద్దా? అస్సలు ఆగదు. ఈ పోలీసులు డబ్బులు తెగారా? అదే అర్థమైతలేదు బాబాయ్. డబ్బులు తెగితే వాడు ఉద్యోగం మంది మంచిగా లేదుగా పొజిషన్. హోంశాఖ కూడా వాడి కొత్తగానే పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి. కాదు ఇప్పుడు ఈ గురుమూర్తి అన్నట్టు ఆయన ఉన్నాడు కదా, ఇలా మాధవి వాళ్ళ భర్త. అదే వాడే ఏమన్నా రౌడీలాగా కనబడేటోడా? మంచిగా ఉండేదా? రౌడీ ఎందుకంటే వాడు చెప్పట్లే ఎలా పోయేసి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ చేస్తాను ఇలా కంచన్బాగులో. డిఆర్డిఓలో కంచన్బాగు డిఆర్డిఓ ఇదేగా ముందు సిగ్నల్ కాడ ప్రైవేట్ దాంట్లో చేస్తాను. అలా మళ్ళీ సెంట్రల్ ఆర్డర్ ఇచ్చారట. డిఆర్డిఓలు ఇచ్చిందంట. రిటైర్ అయినాక మళ్ళీ ఇచ్చారు. అదే డబ్బులు బాగానే వస్తాయి కదా. అట్లయినా బాగానే వస్తాయి. అంటే ఎక్స్ఆర్మీ కదా.
పిల్లలు లేరా వాళ్ళకు? ఇద్దరు అంటారే. ఓకే, ఇద్దరు పిల్లలు. 5 సంవత్సరాలు ఒక అమ్మాయికి 5 చదువుతుందంటే ఎన్ని ఉంటాయి వయసు? 5 చదువుతుందంటే ఎట్లుంటాయి? 5 సంవత్సరాలకు పడిపోతుంది. 5 ఏళ్ళు 10-11 ఏళ్ళు ఉంటుంది. ఒక అమ్మాయికి 5 ఏళ్ళు. చూడు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు లేరా మరి? లాగానే ఉంటారు. జరిగినప్పుడు పిల్లలు లేరా? నాన్న ఇట్లా వాళ్ళు అంతా ఉన్నారు కదా కుటుంబం. ఓకే, అంటే అందరు ఉన్నారు. కొట్టిండు మనోడు, కొడితే చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి దీన్ని ఈ మంచిగా జనం ఏదో ప్లాన్ వేసుకుని కుటుంబం మొత్తం చంపాలని. ఓకే, నువ్వు అలాంటి ఇప్పుడు పిల్లలు ఇచ్చి వేడిపి బతికితే దాని బతుకుదిగా. అవును, ఇప్పుడు ఇదంతా ఉండదుగా. అదేగా లోకం మొత్తం అనేది. ఈ కేసు ఎఫ్ఐఆర్ రాయడానికి లేదట. వాడు చేసింది సెక్షన్లు లేబట్టినాయి. ఇవి అంత దారుణంగా చేసిండు. మరి ఉడకబెట్టడం అంటే ఏమైనా ఉందా? ఉడకబెట్టుడు అసలు ఇంకా ఇంట్రాగేషన్ ఏంటంటే ఇప్పుడు వాడిని దేశపై అమ్మడే కోర్టులో సెలెండర్ చేసి జడ్జి గారి దగ్గర వాడిని ఆయన లేడా అమ్మాయి నాగం చేస్తే కాలలే సజ్జనార్ గొప్ప చెప్తే అయిపోయేది. కాల్చి పారేసి అంటారు. వీళ్ళు చేసినా ఏం కాదు, సీఏ గారు గట్టివాడైతే చేసినా ఏం కాదు. అది ఆ అమ్మాయి ఇవ్వబడకుండా పోయిందని మేము దొలాడుతున్నాం, వాళ్ళు తీసుకోవాలి. వీడు పరారైతాలకే చోటు చేసినట్టు బాయ్. ఎవడు అడిగేవాడు కూడా లేడు వాళ్ళని. అదే కదా, అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళని అడిగేవాడు లేనప్పుడు అబ్బాయి వాళ్ళని అడిగినట్టు వీళ్ళు అట్లా కేసు దాయడం తప్పు కాదు. దాయడం చాలా తప్పు కదా. ఎందుకంటే ఒక అమ్మాయిని అంత నీచంగా దారుణంగా చంపడం అంటే భలే ఇదివరకు పోలీసు వాళ్ళు వీళ్ళు కదా. అదే కదా. అయితే అక్కడ వాళ్ళ ఇంటి ముంగట డ్రైనేజీ ఉన్నది. ఇట్లా రోడ్డు మీరు పోయారు ఇంటికి? ఇంటికి పోయా. ఇంటి ముంగట డ్రైనేజీ ఉన్నది. ఇట్లా ఓపెన్ చేస్తే మ్యాన్ హోల్ ఉంటది కదా. అల్ల వేసాడేమో అంటున్నారు. అల్ల వాడు మా అమ్మాయి అంటే జనాలు కూడా చెరువు తీసిపోయినట్ట పెద్ద బకెట్లో కుక్కను ఉడకబెడితే ఏ వాసన వస్తుంది, మనిషిని ఉడకబెడితే ఏ వాసన వస్తుంది టెస్ట్ చేసిన కూడా చెప్పిండట వాడు. ప్లాన్ వేసినట్టు. అదే ఫస్ట్ కుక్క మీద ప్రయోగం చేసినట్టు. మరి ఇక అంతకి సిఐ గారు మిస్సింగ్ కేసు అన్నట్టు అంటే నాకు అర్థం కాదు. చచ్చిపోయిందని ఎవిడెన్స్ దొరుకుతుంది ఆట వాళ్ళకు. చచ్చిపోయింది నిజమే అనుకుందాం. చచ్చిపోయిన ఎవిడెన్స్ దొరకాలి కదా, ఆధారాలు లేవు కదా. ఇడ చచ్చిపోయింది, ఇడ చంపిన, ఇడ కాల్సిన చెప్పడు చెప్తలేడు అటు ఇంత అడిగినా. వీళ్ళు వాడిని వేసారు ఇంతవరకు కోటింగ్ వేయరుగా. కోటింగ్ వేయలే, ఇంకా దర్యాప్తు జరుగుతుంది కదా. వాడు అట్లా చెప్తారండి వేయాలంటావు. అస్సలు మళ్ళీ ఒక 2 ఏళ్ళు కట్ చేస్తే చెప్తాడంటావు. 2 ఏళ్ళు కాదు 4 అయితే అమ్మటే వాడే ఎంత మేధావులే ఒప్పుకొని వస్తుంటే. ఎక్స్ ఆర్మీ అని రెస్పెక్ట్ఫుల్ గా చేస్తాలేమో మరి. ఏ ఆర్మీ అయితే సంపాదన ఉందా? లేదు, సంపాదన చేయాల్సింది ప్రధానమంత్రి లాంటి ఇందిరాగాంధీ చేస్తే ఇందిరాగేషన్. అదే అదే చుట్టుపక్కల అందరూ భయపడుతున్నారు కావచ్చు. చుట్టుపక్కల అందరూ భయపడుతున్నారు కావచ్చు. మరి వాడు చేసిన పనికి ఎట్లుండదండి? అదే అవును, ఆడపిల్లగాళ్ళకి ఎట్లుండదు చెప్పు. ఆడైతే మాకైతే పాడమేగా. అంతేగా, వాడు చేస్తే ఎట్లుండదు ఎట్లా? ఇప్పుడు నిన్న కలకత్తాలో చెల్లెలను వాళ్ళ అమ్మని పిలిచి అడిగింది కోర్టు. అవును, ఏ శిక్ష ఏమంటే ఆ శిక్ష చేస్తాను. లేదు ఊరి శిక్ష తీయను తల్లి, నాకు పెట్టుంది మా నంబర్ నా కడపను పట్టిన తప్పు పెట్టినాడు, మీరు ఏం చేసినా నాకు ఓకే అంది. అయినా కానీ కోర్టు వాడికి అవగాహన శిక్ష చేసింది. ఎందుకు వాడికి ఇంకా బతుకుంటాం జనాలు రోడ్డు మీద. వాడికి రేపు పోయినా జైల్లో కూడా బుద్ధి పడవచ్చు అని చెప్తాం. అవును, ఎవరు ఉంటుంది.